కక్ష తీర్చుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోవటం అనేది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎంతో మంది అమరవీరుల త్యాగఫలమే ఈ తెలంగాణని తాము అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదన్నారు. గత టీఆర్ఎస్ పాలనలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అభివృద్ధి గాలికి వదిలేసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమంలో మునిగిపోయారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలని సూచించారు. రెండిటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎప్పుడో అనుకున్నారు. సచివాలయం మనం ఓపెన్ చేసుకున్న తర్వాత వారు ఆ డిజైన్ని కూడా 2023లో ఆ డిజైన్ని పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకు ఎలక్షన్స్ రావడము, ఆ కోడ్ ఇలాంటివన్నీ మధ్యలో రావడం వల్ల మనం ప్రతిష్ఠించలేకపోయాము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ సచివాలయం ముందు ప్రతిష్ఠించడము ఇది ఎంతవరకు కరెక్టో అందరూ ఆలోచించాలని కోరుతున్నాను. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలని మనం తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎంతోమంది కోరారు. కాబట్టి అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని మనం అనుకున్నాము. అది అనుకున్న టైంలో మనం ప్రతిష్ఠించలేకపోయినా కూడా అది డిజైన్ ఆల్రెడీ మనం ముందే పంపించాము. కానీ అది ఆ టైంకి ఎలక్షన్స్ కోడ్ వల్ల మనం చేయలేకపోయాము. ఇప్పుడు మాత్రం ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తప్పకుండా తర్వాత ఇప్పుడు వారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠించారు. కానీ తర్వాత అది కూడా మర్యాదపూర్వకంగా తొలగించి గాంధీ భవన్కి తరలించడం జరుగుతుంది. ఆ